హలో, నేను మీ తులసి. మేము నిన్న సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినాము. ఇక్కడ ఇదంతా మా ఊర్లో, ఇది మా ఊరు. కనకదుర్గ మా వారి గుడి అది. పచ్చటి పొలాలు అంతా చాలా బాగుంది. వెదర్ నిన్న వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చేసరికి చాలా బాగుంది వెదర్ అంతా. మధ్య మధ్యలో బస్సులు, కార్లు. బాగుంది కదండి వెదర్ అంతా. ఇది చాముండేశ్వరి మాత టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాము, కాకపోతే ఇది బస్సులో నుంచి షూట్ చేశాను. బాగుంది. ఇది ఎంట్రన్స్, గుడిలోకి ఎంట్రన్స్ అది. ఇది టెంపుల్ దగ్గర నది, మాంజీరా నది. వాటర్ ఎంత బాగున్నాయండి. గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేయడం, దూరం నుండి వచ్చిన వాళ్ళు స్నానాలు చేయడము అవన్నీ చేస్తారు ఇక్కడ. బాగుంటుంది గుడి దగ్గర ఇది నది. బ్రిడ్జి పైనుంచి చాలా బాగుంది. ఇక్కడ కనిపించేది అన్నాసాగర్ చెరువు. ఇది ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గుడి కూడా ఎత్తో తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా చెరువు కట్ట. ఇది ఏ చెరువు చెప్పండి, ఎవరెవరికి తెలుసో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం గుడికి వచ్చినాం, సంగారెడ్డిలో. ఇక్కడ దేవుడి కాళ్ళు బాగున్నాయి కదండి, పాదాలు, దేవుడి పాదాలు. ఇక్కడ గుడి కూడా చాలా బాగుంది. వైకుంఠపురం గుడికి ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, కానీ మేము పోయిన టైంకి క్లోజ్ అయిపోయింది టెంపుల్. బయటనే ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడ అన్నదానం కూడా చేస్తారు. మేము ఫుడ్ తినేసి వచ్చినాం అక్కడ. బాగుంది కదా ఫ్రెండ్స్. మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ అయింది. చాలా బాధ అనిపించింది క్లోజ్ అయినందుకైతే, దేవుని దర్శనం కాలేదని. ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను చూడండి, అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొడుతున్నాను.
కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, అందరూ 365 వత్తులు ముట్టించి అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు నిన్న. బాగా అనిపించింది నిన్న టెంపుల్కి వెళ్తే, కానీ దర్శనం కాలేదని బాధ అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్.